Hello everyone, welcome back to the session. And in this session, we will be going to discuss weekly MCQs. Okay, so last week of June, that we'll be going to discuss all the weekly current affairs in the basis of MCQ format. I'm going to discuss the class. Okay, and also ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఆల్రెడీ థియరీ కాన్సెప్ట్స్ వరకు నేర్చుకుంటున్నాము, బట్ స్టిల్ కొన్ని MCQ సెషన్స్ కూడా ప్యారల్ గా కండక్ట్ చేస్తుంటాను. సో దాట్ ఏంటంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనే ఒక క్లియర్ ఐడియా అనేది కూడా యూ విల్ గెట్. ఎందుకంటే మనకి మోస్ట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్స్ వర్ ద MCQ ఫార్మాట్, రైట్? సో ఒక టాపిక్ నుండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, దాన్ని మనం ఎగ్జామినేషన్ లో ఏ విధంగా అనలైజ్ చేయగలుగుతున్నాము అనేది యుల్ బి లైక్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఈ MCQ ఫార్మాట్ సెషన్స్ అనేవి కండక్ట్ చేసినప్పుడు యుల్ బి పర్ఫెక్ట్. ఓకే, సో ఆ పర్టికులర్ కాన్సెప్ట్ తోనే అయితే ఇక్కడ మేము మీకు MCQ సెషన్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాము. ఓకే, సో డూ ఫాలో అస్ రెగ్యులర్లీ. ఓకే, నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ అండి. ఏంటది? రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ recently who has been reappointed. Okay, ఇక్కడ ఏమన్నారు? Who has been reappointed by the appointments committee of the cabinet. దాన్నే మనము ACC అంటాం. సో ACC కమిటీ అనేది మోస్ట్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ యొక్క అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ద అపాయింట్మెంట్స్ యొక్క అప్రూవల్ అనేది ఎవరు ఇస్తారు ఏంటి అంటే ద అప్రూవల్ వాస్ గివెన్ బై అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. ఓకే, సో దీంట్లో భాగంగానే మనకైతే ఇక్కడ ఫర్ ద ఫ్రెష్ 3-year టర్మ్ కి ఫ్రమ్ 2026 జూలై 1st నుండి అయితే టెన్యూర్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది కంటిన్యూషన్ లో ఉంటుంది అనమాట. సో దిస్ విల్ బి ఫర్ ద 3-year టెన్యూర్. ఓకే, సో రీసెంట్ గానే తను ఆల్రెడీ ఆ పొజిషన్ లో ఉన్నారు. ఏ పొజిషన్ లో అంటే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. సో మరి ఎవరిని మళ్ళీ సేమ్ పర్సన్ ని సేమ్ పొజిషన్ కి అపాయింట్ చేశారు అనేది చూద్దాం. ఆప్షన్స్ కి వెళ్తే ఆర్ వెంకటరమణి, తుషార్ మెహతా, కేకే వేణుగోపాల్, హరీష్ సాంఘవి. ఓకే, సో ఎవరు ఇక్కడ అపాయింట్ అయింది అంటే ఆప్షన్ బి అండి. ఓకే, సో తుషార్ మెహతా గారు రీఅపాయింట్ అవ్వడం జరిగింది సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. దెన్ మనం ఇంకా డీటెయిల్డ్ గా సొల్యూషన్ అనాలిసిస్ కి వెళ్తే లైక్ ఫర్దర్ మీరు నోట్ చేసుకున్నాము అనుకున్నా కూడా నేను ఒక 30 seconds ఆఫ్ టైం పాజ్ చేస్తాను వీడియోని. సో దాట్ మీరు ఏంటి అంటే లైక్ ఈవెన్ రికార్డింగ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నప్పుడు యూ విల్ గెట్ టు నో, ఆర్ మీద నోట్స్ తీసుకుందాము అనుకున్నా కూడా జస్ట్ యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ టేక్ ద నోట్స్. అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ప్రకారంగా తుషార్ మెహతా గారు అయితే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు. ఓకే, దట్ ఈస్ రీఅపాయింట్మెంట్ జరిగింది ఫర్ ద 3 years కి. అండ్ ప్రీవియస్ గా తను రీఅపాయింటెడ్ ఎప్పుడంటే 2023 లో అపాయింట్ అయ్యారు. 23 నుండి 26 వరకు. మళ్ళీ ఇప్పుడు 2026 నుండి మోర్ 3 years అన్నారు కాబట్టి 2029 వరకు తను టెన్యూర్ లో ఉండబోతున్నారు యాజ్ అ సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఈ పర్టికులర్ పర్సన్ తుషార్ మెహతా గారు అయితే అపాయింట్ అయ్యారు. అయితే ఇక్కడ ఏంటండి లైక్ ప్రీవియస్ గా మనం చూసుకుంటే రీఅపాయింట్మెంట్ అనేది యూనియన్ గవర్నమెంట్ యొక్క లీగల్ రిప్రజెంటేషన్. As you know that legal representation Solicitor General of India అంటే ఈవెన్ లైక్ సుప్రీం కోర్ట్ లో కానీ వేరియస్ హై కోర్ట్స్ లో కానీ లేదా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లో కూడా పనిచేస్తారు. ఓకేనా? సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే లీగల్ రిప్రజెంటేటివ్ అని చెప్పొచ్చు. ఓకే, దెన్ మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఈస్ అబౌట్ వాట్ వాస్ ద అఫీషియల్ నేమ్ గివెన్ టు ద ఫ్లాగ్షిప్ నేషనల్ వైడ్ ఇనిషియేటివ్ అండి. సో రీసెంట్ గా మనకి ICG ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది లాంచ్ చేసింది. దేనికి రిలేటెడ్ గా అంటే 12th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది మనకి ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 21న అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఆన్ June 21st ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మనకి ఇండియాలో 6 ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని మనం ఆయుష్ అనే ఒక మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ మినిస్ట్రీ మనం ఆయుష్ అంటున్నాం ఇక్కడ. సో ఆయుష్ విచ్ స్టాండ్స్ ఫర్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ్, naturopathy and homeopathy. Okay, so these were the 6 traditional medicine systems which are followed in India. అందులో ఒకటి యోగా. యోగా అనేది ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా కాకుండా ఈవెన్ స్పోర్ట్ గా కూడా మనకి లైక్ కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేసేలాగా యోగాతో ఉండే బెనిఫిట్స్ ని లైక్ ప్రమోట్ చేసేలాగానే మనకైతే ఈ పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది నిర్వహిస్తారు. ఓకేనా? అయితే 2026లో 12వ ఎడిషన్ ప్లేస్ చేసుకుంది. ఓకే, సో మరి ఈసారి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక పర్టికులర్ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది. అదేంటంటే
యోగా సంఘం 2026 అనే థీమ్ ని ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, ఏంటది యోగా సంఘం 2026 అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్ లో భాగంగా ఈ స్పెసిఫిక్ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాగా ఇనిషియేటివ్ అనేది కండక్ట్ చేశారనమాట. ఓకే, అయితే ఇంటర్నేషనల్ యోగా డే కి థీమ్ ఏంటి ఓవరాల్ గా అంటే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది ఇంటర్నేషనల్ యోగా డే యొక్క థీమ్. ఓకే, ఐ క్లియర్ విత్ ద పాయింట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే రెస్పాన్సిబుల్ దేనికి అంటే అభిజ్ఞాన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ని రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ అభిజ్ఞాన్ అనే ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో భాగంగా ఏ పర్టికులర్ ఏజెన్సీ అనేది ఈ అభిజ్ఞాన్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది అన్నారు. దట్ ఈస్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ or National Crime Records Bureau or Bureau of Police Research and Development, that is BPRND అంటారు. ఓకే, సో దీంట్లో మనకైతే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏదైతే ఉందో NCRB అనేది అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అండ్ పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే సెంట్రల్ ఏజెన్సీ అభిజ్ఞాన్ అనే ఒక మొబైల్ యాప్ ని లాంచ్ చేశారు. అయితే ఈ అభిజ్ఞాన్ అనే మొబైల్ యాప్ దేని గురించి అంటే మనకి ఎస్పెషల్ గా పోలీస్ డ్రివెన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఒక టెక్నాలజీ డ్రివెన్ యూజ్ చేస్తూ ఇందులో ఏంటంటే క్రిమినల్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఎందుకంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కి సంబంధించిన క్రిమినల్ రికార్డ్స్ అన్నింటినీ కూడా రిజిస్టర్ చేసేలాగా ఈ అభిజ్ఞాన్ ఒక మొబైల్ అప్లికేషన్ ని లాంచ్ చేశారు. అలాగే ఇది మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళైతే ఈ మొబైల్ అప్లికేషన్ ని డెవలప్ చేయడం జరిగింది. అలాగే అభిజ్ఞాన్ అనేది మనకి సెంట్రలైజ్డ్ మొబైల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఎస్పెషల్ గా ఇది పోలీస్ వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక క్రైమ్ రిలేటెడ్ డేటా ఉంది, అదంతా వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకునేలాగా ఒక యాప్ ని ఇన్స్టాల్ చేశారు, ఒక యాప్ ని లాంచ్ చేశారు అనమాట. ఓకేనా, ఆ యాప్ పేరే అభిజ్ఞాన్ అనే యాప్. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పరంగా కూడా ఈజీ అవ్వడానికి వాళ్ళకి యాక్సెసిబుల్ గా ఉండేలాగా ఈ అభిజ్ఞాన్ అనే ఒక పోలీస్ డ్రివెన్ టెక్నాలజీ డ్రివెన్ యాప్ ని అయితే ఆర్ అప్లికేషన్ ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ is about one important product which is recently acquired GA tag. So GA tag అంటే ఏంటి? జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అన్నమాట. అయితే ఈ GA tag అనేది జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఒక ప్రోడక్ట్ కి GA tag వచ్చింది అంటే ఆబ్వియస్ గా ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఏంటది? ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఒక ప్రోడక్ట్ కి GA tag వచ్చినప్పుడు. అలాగే GA tag కి సంబంధించిన ఇంకా మనం కొన్ని స్పెసిఫిక్ ఇనిషియేటివ్ కావాలి. స్టాటిక్ పాయింట్స్ తెలుసుకుంటే ఒక ప్రోడక్ట్ కి GA tag వస్తే ఎవ్రీ 10 years కి అయితే రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ద రెన్యువల్ షుడ్ బి డన్ ఫర్ ఎవ్రీ 10 years. ఓకే, అయితే రీసెంట్ గా న్యూస్ లో ఉన్నది ఏంటి అంటే కురసాని ఇంబ్లీ అనేది న్యూస్ లో ఉంది. ఓకే, సో దీనికి రీసెంట్ గా GA tag రావడం జరిగింది అనమాట. అయితే ఇది మనకి ఎస్పెషల్ గా మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియాలోని మధ్యప్రదేశ్ రీజియన్ లో అయితే ఈ ఐకానిక్ స్పీసీస్ అంటే ఫ్రూట్ అనమాట ఇది. ఓకే, కుర్సాని ఇంబ్లీ అనేది మరి ఇది ఏ ట్రీ నుండి వచ్చిన ఫ్రూట్ అనేది క్వశ్చన్. మహువా ట్రీ, బాఘావ్ ట్రీ, సాల్ ట్రీ, బనియన్ ట్రీ. ఓకే, ఆన్సర్ ఏంటంటే బాఘావ్ ట్రీ అనేది ఓకే ఈ ట్రీ నుండి వచ్చిన ఫ్రూట్ నేమే దట్ ఈస్ కుర్సాని ఇంబ్లీ అనమాట. సో రీసెంట్ గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది ఇచ్చారు. ఒక ప్రోడక్ట్ కి GA tag ఎందుకు ఇస్తారు అంటే ఎక్స్పోర్ట్స్ పెంచడానికి, ఇల్లీగల్ సేల్స్ అనేవి బ్యాన్ చేయడానికి, అలాగే ఈవెన్ లైక్ ఒక ప్రోడక్ట్ కి GA tag వచ్చింది అంటే అక్కడ దానికి ఉన్న స్పెషల్ ఫీచర్స్ లేదా స్పెషల్ సిగ్నిఫికెన్స్, రీజనల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దానికి జియోగ్రఫికల్ పరంగా ఉన్న ఫీచర్స్ అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఒక ప్రోడక్ట్ కి GA tag అనేది ఇస్తారు. సో దాంట్లో భాగంగా మధ్యప్రదేశ్ నుండి బాఘావ్ ట్రీకి సంబంధించిన కురసాని ఇంబ్లీ అనే దానికైతే ఈ అగ్రికల్చర్ హెరిటేజ్ ని కాపాడుతూ రీసెంట్ గా GA tag అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ట్రై టు నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ one. What was the overarching central theme designated for the India's BRICS chairship for energy ministers meeting? Okay, so options ki velte transitioning together, green energy for future, building for resilience, innovation, cooperation and sustainability, shaping a net zero global order through technology, affordable infrastructure and clean fuel pathways అన్నారు. సో ఇప్పుడు యాక్చువల్ గా మనం ఆన్సర్ చూస్తే ఏంటి అంటే ఆప్షన్ బి అన్నమాట. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఇక్కడ బ్రిక్స్ అన్నారు కదా, సో మీరు బ్రిక్స్ అని గుర్తు పెట్టుకోండి థీమ్ అని. ఈవెన్ లైక్ బ్రిక్స్ అని గుర్తు పెట్టుకున్నా ఏం కాదు, ఎందుకంటే B స్టాండ్స్ ఫర్ బిల్డింగ్, R స్టాండ్స్ ఫర్ రెసిలియన్స్, I స్టాండ్స్ ఫర్ ఇన్నోవేషన్, C స్టాండ్స్ ఫర్ కోఆపరేషన్ అండ్ S స్టాండ్స్ ఫర్ సస్టైనబిలిటీ.
సో ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను, మళ్ళీ బ్రిక్స్ అక్రానిమ్ ఇది అనుకోకండి. బ్రిక్స్ అంటే గ్రూపింగ్ ఆఫ్ కంట్రీస్ అండి. ఏంటవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీస్ వర్ ద కంట్రీస్. ఓకే, దెన్ మూవింగ్ టు ద పాయింట్ ఏంటి, మనకి సెంట్రల్ ఎనర్జీస్ మినిస్టర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దీనికి థీమ్ ఏంటి అన్నారు. కాబట్టి ఇది కూడా ఎగ్జామినేషన్ లో, ఎందుకంటే 2026-2027 లో కూడా మనకి ఈ బ్రిక్స్, ఎందుకంటే ఇండియా చైర్షిప్ చేస్తుంది కాబట్టి మనకి ప్రతి ఒక్క మీటింగ్ కి సంబంధించిన థీమ్స్ అనేవి ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, సో అందుకే నేను చెప్పేది ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్, సస్టైనబిలిటీ అనేది ఎనర్జీ మినిస్టర్స్ మీటింగ్ యొక్క థీమ్ గా మీరు ఫోకస్ చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్, సో స్టిల్ ఇఫ్ ఎట్ ఆల్ మీరు నోట్ చేసుకుందాము అనుకుంటే యూ కెన్ టేక్ డౌన్ ద నోట్స్. ఓకే, వీడియో పాజ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా యూ పీపుల్ కెన్ రీచ్ us. ఓకే, మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ రీచ్ us డైరెక్ట్లీ. ఓకే, యా, నేను ప్రతి క్వశ్చన్ తర్వాత ఇక్కడ మీకు సొల్యూషన్ కి డిస్ప్లే చేస్తున్నాను. సో దాట్ ఏంటి అంటే you'll get easy access. ఓకే, why? Because మనకి ఎంసీక్యూస్ అంటే క్వశ్చన్స్ జనరల్ ఒక ఫార్మాట్ తెలియడానికి, బట్ సొల్యూషన్స్ లో ఏంటి నేను మీకు చెప్పేదంటే సొల్యూషన్స్ లో మనకు కంప్లీట్ థియరీ అంటే దానికి రిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు గ్యాదర్ చేసుకోవాలి. లేదా రన్నింగ్ నోట్స్ లాగా లైక్ పాయింట్ వైజ్ నోట్ చేసుకుంటాం అన్నా కూడా నో ఇష్యూస్. ఓకే, సో ట్రై టు నోట్ ఇట్ డౌన్. దెన్ మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ అబౌట్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, సాఫ్ అంటాం కదా మనము. సో ఈ రీసెంట్ గా మనకి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్ సంబంధించినది కండక్ట్ చేశారు. అయితే దీంట్లో ఛాంపియన్ ఎవరు అంటే టైటిల్ ఎవరు, ఏ కంట్రీ విన్ అయింది అనేది క్వశ్చన్ అండి. ఓకేనా, ఏంటది? సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ సంబంధించి ఉమెన్స్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేశారు. దీంట్లో ఏ కంట్రీ విన్ అయింది అన్నమాట. ఆప్షన్స్ కి వెళ్తే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా. యాక్చువల్లీ గుర్తుపెట్టుకోండి, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు న్యూస్ లో ఉన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏదైనా ఈవెంట్ లేదా ఏదైనా పర్టికులర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసినా, ఛాంపియన్షిప్ కండక్ట్ చేసినా కూడా అందులో ఇఫ్ ఇండియా విన్ అయింది అంటే ఖచ్చితంగా మనం అది నోట్ చేసుకోవాలి. ఓకే, సో రీసెంట్ గా ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉమెన్స్ టీమ్ లో ఇండియా విన్ అయింది. ఓకే, ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, సో అది మనం ఎందుకు అంటే ఇండియా ఏదైనా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ ఆర్ ఛాంపియన్షిప్స్ విన్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వరల్డ్ కప్ విన్ అయింది ఆర్ ఒలింపిక్ గేమ్స్ లో ఎన్ని మెడల్స్ ఇండియాకి వచ్చాయి, ఇలా ప్రతిదీ కూడా మనకి ఇండియా పర్స్పెక్టివ్ లో మనము కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేసుకోవాలి. ఓకే, am I clear with this point? There. సో అయితే మనకి ఇక్కడ ఈ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఏదైతే ఉమెన్స్ ఛాంపియన్షిప్ అనేది, ఓకే, సో ఇండియా విన్ అవ్వడం జరిగింది అనమాట. అది క్లియర్. అండ్ ఈవెన్ ఇండియా టైటిల్ అనేది రికార్డ్ ఆఫ్ 6th టైం అండి. ఓకే, ట్రోఫీ అంటే ఆఫ్టర్ 7 years ఆఫ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇండియాకి అయితే ట్రోఫీ రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ 36th స్టేట్ టు ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్. ఓకే, సో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అన్నారు. ఓకే, అని క్వశ్చన్ ఇస్తున్నాను, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది. ఓకేనా, సో ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఏ ఇయర్ లో లాంచ్ చేశారు? చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. స్కీమ్స్ అనేవి మనకి వార్తల్లో ఉన్నాయంటే ఆ స్కీమ్ ఏ ఇయర్ లో లాంచ్ చేశారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. రెండవ పాయింట్ ఏంటి అంటే ఆ స్కీమ్ యొక్క బెనిఫిషియరీస్ ఎవరు, ఆ స్కీమ్ ద్వారా ఎవరు బెనిఫిట్ అవుతున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది హెల్త్ కవరేజ్ స్కీమ్ అన్నమాట. ఓకే, సో ఈవెన్ ఇది మనకి లైక్ వరల్డ్ లోనే లార్జెస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్న స్కీమ్ అని చెప్పొచ్చు హెల్త్ కవరేజ్ అనేది. ఓకే, అది మనకి ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది. అయితే మరి రీసెంట్ న్యూస్ లో ఏముందంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ 100% కవరేజ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఆ ఉద్దేశం మేరకే ప్రతి స్టేట్ లో మరియు యూనియన్ టెరిటరీలో, రాష్ట్రాల్లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది లాంచ్ చేశారు. అయితే రీసెంట్ గా 36th స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీగా ఏది జాయిన్ అయింది అని, అంటే ఏ స్టేట్ ఇంప్లిమెంట్ చేసింది అని చూస్తే ఒడిశా, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం. సో యువర్ ఆన్సర్ ఈస్ 36th స్టేట్ గా వెస్ట్ బెంగాల్ అయితే ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన అనే స్కీమ్ అయితే హెల్త్ కవరేజ్ స్కీమ్ అయితే
రీసెంట్ గా ఆ స్టేట్ లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది మనకి న్యూస్ లో ఉంది. మేబీ మనకి జనరల్ గా ఏంటంటే ఇయర్ ఆఫ్ లాంచ్ మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. ఓకే, సో ఇది ఏ ఇయర్ లో లాంచ్ చేశారు ఏంటి అని నోట్ చేసుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ద సిప్రీ ఇయర్ బుక్, what is the rank of India in global military spending 2025? Third, fourth, fifth or sixth? Okay, so మనకి జనరల్ గా సిప్రీ అన్నారు, దట్ ఇస్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నోట్ చేసుకోండి సిప్రీ ఫుల్ ఫామ్ అనేది. సిప్రీ ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి. స్టాక్హోమ్ International Peace and Research Institute. Okay, so ఇది జనరల్ గా ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది యూజువల్ గా కంట్రీ యొక్క మిలిటరీ స్పెండింగ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తుంటారు. ఓకే, అయితే అంటే లైక్ అందులో మనకి న్యూక్లియర్ వెపన్స్ ఇంక్లూడ్ అవుతాయి, వార్ టైమ్ లో యూజ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఓకేనా, అయితే ఈ సిప్రీ రిపోర్ట్ ప్రకారంగా ఇండియా ర్యాంక్ ఏంటి అనేది క్వశ్చన్ కదా. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ అన్నారు. సో మీ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి, ఫిఫ్త్ పొజిషన్ లో ఇండియా ఉండడం జరిగింది. గ్లోబల్ వైడ్ గా మిలిటరీ స్పెండింగ్స్ అనేది ఇండియా యొక్క మిలిటరీ స్పెండింగ్స్ తో, ఓకే, అకార్డింగ్ టు ద స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా ఇండియా ఫిఫ్త్ పొజిషన్ లో ఉందన్నమాట గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్స్ లో. ఓకే, అండ్ if it is possible you can just take down the notes of the largest countries ఏంటి. ఓకే, టాప్ లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే ఇక్కడ మీకు యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ దాంట్లో లార్జెస్ట్ మిలిటరీ స్పెండింగ్ చేసే మొట్టమొదటి కంట్రీ, ఫాలోడ్ బై చైనా. సెకండ్ పొజిషన్ లో చైనా ఉంది, థర్డ్ పొజిషన్ లో రష్యా, ఫోర్త్ జర్మనీ అండ్ ఫిఫ్త్ ఏమో ఇండియా అండి. ఓకే, సో ఓవరాల్ గా మనకి these were the top 5 countries in military spendings, okay, which was released by SIPRI. అయితే ఈ సిప్రీ రిపోర్ట్ అన్నాం కదా, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇలా ఒక డేటా, అందులో కంట్రీస్ కి ర్యాంకింగ్స్ ఇస్తారు. అయితే ఈ సిప్రీ అనేది యూజువల్ గా ఇన్స్టిట్యూట్ ఎప్పుడు స్థాపించారు అంటే 1966 లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఐ యామ్ క్లియర్ విత్ ద పాయింట్. అండ్ ఇందులో ఇంకా మీకు స్టిల్ పాయింట్స్ ఏమైనా గ్యాదర్ చేసుకున్నాము అంటే you can take down the notes. Okay, yeah, and if you have any issues, if you are facing related to any network issues or something else, just ఇక్కడ మీకు recording sessions available గా ఉంటున్నాయి కాబట్టి you can happily watch the classes. Okay, which is about 114th International Labour Conference, ILC. Okay, what is it? 114th International Labour Conference అనేది ఏ కంట్రీలో జరిగింది? ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఫర్ యూ. ఫ్రాన్స్, బెల్జియం, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి క్వశ్చన్ అంటే 114th ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగింది అన్నారు. ఓకే, దట్ ఇస్ ఆప్షన్ డి, స్విట్జర్లాండ్ లో రీసెంట్ గా మనకి ఈ 114th ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ అనేది జెనెవాలో స్విట్జర్లాండ్, జెనెవా స్విట్జర్లాండ్ నిర్వహించారు. అండ్ ఈవెన్ ఇందులో మనకి లైక్ ఇండియా కూడా హైలైట్ చేస్తుంది, అంటే కొన్ని పర్టికులర్ పాయింట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంక్లూజివ్ గ్రోత్ కానీ, జెండర్ ఈక్వాలిటీ, సోషల్ డైలాగ్ అండ్ ఈవెన్ వర్కర్స్ యొక్క వెల్ఫేర్ గురించి అయితే ఈ కాన్ఫరెన్స్ లో కొన్ని పర్టికులర్ పాయింట్స్ ని ప్రమోట్ చేస్తూ డిస్కషన్స్ అనేవి ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ లో చేయడం జరిగింది. అండ్ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు, హోంవర్క్ క్వశ్చన్ ట్రై చేయండి. ఇంటర్నేషనల్ లేబర్ డే. Moving to the next question. ఏంటది? Recently in June 2026, India mobilized its military and logistics machinery to launch a major emergency relief mission to aid Venezuela following catastrophic earthquakes. So, what is the official code name designed for this humanitarian assistance and disaster relief operation? Okay, so Venezuela recent ga earthquakes అనేవి రావడం జరిగింది. సో వీటి పర్పస్ లో హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ మరియు డిజాస్టర్ రిలీఫ్ అనే దాని పరంగా అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేయడానికి ఇండియా ఒక ఆపరేషన్ ని లాంచ్ చేసింది. ఆ ఆపరేషన్ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్ అన్నమాట. ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ కరుణ, ఆపరేషన్ అమిస్తార్ ఆర్ ఆపరేషన్ దోస్త్. రీసెంట్లీ లైక్ ఆపరేషన్స్ ఇన్ న్యూస్ అనే టాపిక్ మీద క్వశ్చన్స్ రావచ్చు మనకి. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్ లైక్ వెనిజులా రీసెంట్ గా ఎర్త్క్వేక్స్ రావడం జరిగింది కాబట్టి
కాబట్టి HADRF సంబంధించి హ్యుమానిటరీ అసిస్టెన్స్ మరియు డిజాస్టర్ రిలీఫ్ పరంగా కూడా ఓకే. సో ఈ బేసిస్ గా కూడా ఇండియా సపోర్ట్ చేస్తూ ఒక ఆపరేషన్ ని లాంచ్ చేసింది కాబట్టి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. అది ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అని, ఆపరేషన్ అమిస్తాద్ అనేది రీసెంట్ గా లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ వన్ ద షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్, SCO అంటాం కదా మనము. షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఉమెన్ ఫోరం 2026 నిర్వహించింది సక్సెస్ఫుల్ గా. ఎందుకు? ఉమెన్ లీడర్షిప్ గురించి కానివ్వండి, జెండర్ ఈక్వాలిటీ, సస్టైనబుల్ సోషియో ఎకనామిక్ ఇంక్లూషన్ వీటిని డెలివరీ చేసేలాగా అయితే షంఘాయ్ కోఆపరేషన్ ఏదైతే ఉందో మనకి ఓకే, ఈ SCO షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఉమెన్స్ ఫోరం 2026 లో భాగంగానే వీటి అట్లా ఇంటర్నేషనల్ సిటీస్ అనేవి కూడా ఇందులో మల్టీనేషనల్ ఫోరమ్స్ ని హోస్ట్ చేశారు. ఓకే, సో అయితే ఈసారి 2026లో ఏ సిటీస్ నిర్వహించాయంటే క్వశ్చన్ తష్కెంట్ ఉజ్బెకిస్తాన్, దుషాన్బే తజికిస్తాన్, బిష్కేక్ కిర్గిజ్ రిపబ్లిక్ ఆర్ ఆస్తానా కజకిస్తాన్. ఓకే, సో రీసెంట్ గా ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ఆప్షన్ సి బిష్కేక్ కిర్గిజ్ రిపబ్లిక్ వద్ద అయితే ఈసారి కండక్ట్ చేయడం జరిగింది. షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఉమెన్స్ ఫోరం 2026 అనేది. Am I clear with the point? There 118th, 126th, 127th or 129th. అండ్ ఒక క్వశ్చన్ మనం ఆల్రెడీ థియరీలో డిస్కస్ చేసాము. గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు? గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేయడం జరుగుతుంది? రిలీజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ ఆర్ ఇఫ్ ఎనీ మినిస్ట్రీ. ఓకే, సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది అయితే ఈసారి 2026 రిపోర్ట్ ప్రకారంగా ఇండియా ర్యాంక్ అనేది 127. ఓకే, ఆప్షన్ సి ఈస్ యువర్ ఆన్సర్. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ అనేది 127. ఓకే, సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే దిస్ వాస్ పబ్లిష్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది పబ్లిష్ చేస్తుంది. ఇందులో జనరల్ గా మనకి 163 కంట్రీస్ కి ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు. ఎన్ని కంట్రీస్ కి? 163, 163 దేశాలకి ర్యాంకింగ్స్ అనేవి ఇచ్చారు గ్లోబల్ పీస్ ఇండెక్స్ పరంగా. Am I clear? There. అండ్ ఇందులో మరి ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని కంట్రీస్ కి ర్యాంకింగ్స్ ఇస్తారో చూద్దాం. మిలిటరైజేషన్ ఎలా ఉంది, ఓకే, సెక్యూరిటీ ఏ విధంగా ఉంది, కాన్ఫ్లిక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి. సో ఇలా మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుని 163 కంట్రీస్ కి అయితే గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ర్యాంకింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో అందులో ఇండియా సెక్యూర్ చేసిన ర్యాంక్ ఏంటి అంటే 127 ఇండియా సెక్యూర్ చేసిన ర్యాంక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఏ డే రోజున అబ్జర్వ్ చేస్తారు? July 1st, July 2nd, July 3rd అండ్ July 4th. సో మనకి నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ CAD. సో యూజువల్ గా మనం చూసుకుంటే అకౌంట్స్ కి రిలేటెడ్ గా ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఒక ప్రొఫెషన్ మనం చూసుకుంటే CA చార్టర్డ్ అకౌంటెంట్ అంటాం కదా. సో ఈ పర్టికులర్ ప్రొఫెషన్ గురించి కానీ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రమోట్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తూనే ఎవ్రీ ఇయర్ కూడా ఒక ఆబ్జెక్టివ్ గా దీన్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ డే గా. ఓకే, సో అది ఏ డేట్ రోజున ప్రమోట్ చేస్తుంటారు అంటే ఆన్ July 1st అండి. ఎప్పుడది? ఆన్ July 1st. ఆప్షన్ ఏ ఈస్ యువర్ ఆన్సర్. ఓకే, దెన్ మూవింగ్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అండ్ బిఫోర్ మూవింగ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మీకు ఏదైనా నోట్స్ కావాలి అనుకుంటే ఈ టాపిక్ ని మనం ప్రీవియస్ క్లాస్ లో థియరీలో కవర్ చేయలేదు కాబట్టి సొల్యూషన్ దగ్గర మీరు పాజ్ చేసుకుని నోట్స్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో నేనైతే మీకు ఇక్కడ వీడియో పాజ్ చేయమని చెప్తున్నాను. సో దాట్ ఏంటంటే యూ కెన్ గ్యాదర్ ద కంటెంట్. యూనియన్ హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా రీసెంట్ గా ఆయుష్మాన్ సారథి అనే వాట్సాప్ చాట్ బాట్ ని లాంచ్ చేశారనమాట. ఓకే, ఏంటది? ఆయుష్మాన్ భారత్ అని, సారీ ఆయుష్మాన్ సారథి అని. ఎందుకు అంటే ఇది హెల్త్ కేర్ బెనిఫిట్స్ యాక్సెస్ అనేది సిటిజన్స్ కి సింప్లిఫై చేసేవాళ్ళని 24/7 వాట్సాప్ చాట్ బాట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇది మరి ఏ నోడల్ స్ట్రాటజీ బాడీ డిజైన్ చేసి డెవలప్ చేసింది ఈ కన్వర్సేషనల్ AI ప్లాట్ఫామ్ అనేది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ లాంచ్ చేసిన ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకేనా, సో ఆప్షన్స్ కి వెళ్తే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఆర్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, దట్ ఇస్ CDAC అంటాము, అండ్ నేషనల్ హెల్త్ అథారిటీ ఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. ఓకే, so try to answer the question guys. Okay, and I hope you are clear with all these current affairs. ఎందుకంటే మనము జూన్ లాస్ట్ వీక్
థియరీ కాన్సెప్ట్స్ తో పాటుగా ఎంసీక్యూస్ అనేవి ఫోకస్ చేద్దాము అని. సో ఎంసీక్యూ ఫార్మాట్ నా సెషన్ ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు రెగ్యులర్ గా క్లాసెస్ ని అటెండ్ అవుతూ ఉండండి. ఓకే, సో దాట్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ లో యుల్ బి ద మాస్టర్. ఓకే, సో ఎందుకంటే మనము ఆల్ ద ఏరియాస్ ని కవర్ చేస్తాము. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనము స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసాము, అపాయింట్మెంట్స్ చూసాము, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ కానీ, నేషనల్ కరెంట్ అఫైర్స్ కానీ, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్, అవార్డ్స్, ఓకే, అండ్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్. సో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ని మనమైతే అన్ని అంటే coverage of all the 540 degrees of the current affairs we will be going to cover in our classes. Okay, so యూజువల్ గా మనము లైక్ ఒక కరెంట్ అఫైర్స్ కాకుండా దానికి ఇంటర్లింక్ ఉండే సబ్జెక్ట్ ని కూడా మనం క్లాసెస్ లో రివైజ్ చేస్తూ కవర్ చేస్తాము. సో అందుకే నేను చెప్పేది ఏంటి అంటే మీరు థియరీ ఎంతవరకు చదివినా కూడా ఇలా లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనము కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మీకు అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా క్లాసెస్ లో రెగ్యులర్ గా థియరీ క్లాసెస్ తో పాటు ఎంసీక్యూస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దాట్ యూ విల్ బి క్రిస్టల్ క్లియర్ అండ్ యూ విల్ బి పర్ఫెక్ట్ విత్ ద కరెంట్ అఫైర్ సెషన్స్. ఓకే, అండ్ కరెంట్ అఫైర్ టాపిక్స్. ఎందుకంటే థియరీ చదువుకుని నోట్స్ చేసుకోవడమే కాకుండా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదా యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, దెన్ ఆఫ్టర్ 30 seconds or 20 seconds మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ క్లాస్ అనేవి కన్వీనియంట్ గానే ఉన్నాయనుకుంటున్నాను. అండ్ రెగ్యులర్ గా మీరు క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కంటెంట్ పరంగా యూ కెన్ ఆస్క్ us and you can reach us freely. Okay, thank you guys. We will be meeting in our next session. Until then, stay tuned.